ముస్లిమ్స్ని మీరు చనిపోతే సమాధి చేయొద్దు, దహనం చేయండి, దహన సంస్కారాలు చేయండి అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎలాంటి పరిస్థితిని ముస్లిమ్స్ ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం జపాన్లో. జపాన్ అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి ఒక చిన్న దీవి. అసలు వీళ్ళని సమాధి చేయొద్దు, దహన సంస్కారాలు చేయండి అని అనడానికి కారణాలు ఏంటి? ఎందుకు అలాంటి పరిస్థితి జపాన్లో నెలకొంది? అలాగే పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముస్లిమ్స్ అంతా కూడా జపాన్ వెళుతూ ఉంటారు. అక్కడ చిన్న చిన్న పనులు చేయడానికి, కూలి పనులు చేయడానికి వెళుతూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో వాళ్ళు అక్కడ చనిపోయిన తర్వాత సాధారణంగా వాళ్ళ సంస్కృతి ప్రకారం లేదా వాళ్ళు పాటించేటువంటి ఇస్లాం మతం ప్రకారం సమాధి చేస్తారు. కానీ జపాన్లో వాళ్ళని సమాధి చేయడానికి ఒప్పుకోవట్లా. దాన సంస్కారాలు చేసుకోండి, లేదంటే డెడ్ బాడీని మీ దేశానికి తీసుకెళ్ళిపోండి అని జపాన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దాంతోపాటు అసలు మా దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను, మతాన్ని పాటించేవాళ్ళు, మాతో కలిసిపోయే వాళ్ళు మాత్రమే మా దేశంలో ఉండండి, లేదంటే వెళ్ళిపోండి అని నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తున్నారు. ఆ దేశ ప్రధాని అయినటువంటి షిగేరు ఇసిబా, ఈయన ఎల్డిపి పార్టీకి చెందినటువంటి ప్రధానమంత్రి. ఈయన చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, మా దేశంలో మా మతం పాటించే వ్యక్తులు మాత్రమే ఉండండి, మిగిలిన వాళ్ళు ఉండడానికి వీల్లేదు. ఒక దేశ ప్రధాని అంత పబ్లిక్గా చెప్తున్నాడు అంటే ఆ దేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఇంకో మతం ఆచరించకూడదా అంటే ఆచరించవచ్చు, కానీ ఇష్టమైన మతాన్ని అనుసరించేటువంటి హక్కు ఎలా అయితే ఉందో ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు అనేటువంటి నియమం కూడా ఉంది. ఇప్పుడు ఈ దేశాల నుంచి వెళ్ళినటువంటి ముస్లిమ్స్ అంతా కూడా అక్కడ మైకులు పెట్టి నమాజ్ చేయడం, ఉదయం 5 గంటల నుంచే అక్కడ ఉన్నటువంటి ప్రజలను డిస్టర్బ్ చేయడం, నడి రోడ్డు మీద నమాజ్ చేయడం. అలానే ఒసాకాలో, జపాన్లోని ఒక ఏరియా ఒసాకాలో వీళ్ళంతా కలిసి జెండాలు తీసుకొని ర్యాలీ చేశారు ఒక 7-8 నెలల కిందట. ముస్లిమ్స్ అంతా కూడా అక్కడ వలస వెళ్ళిన ముస్లిమ్స్. అది ఆ దేశ ప్రజలకి చాలా ఇబ్బంది కలిగించింది. చాలా క్రమశిక్షణ, డిసిప్లిన్ కలిగినటువంటి దేశం జపాన్. ఆర్థికంగా కూడా మంచి స్థానంలో ఉంది, ఆర్థికంగా కూడా స్థిరపడినటువంటి దేశం, టెక్నాలజీ అభివృద్ధి చెందినటువంటి దేశం. ఉండటానికి వృద్ధుల సంఖ్య బాగా పెరిగిపోయింది, యువత లేరు, జనాభా సమస్యను ఎదుర్కొంటుంది. అది కాకుండా విస్తీర్ణం చాలా తక్కువ, ఎందుకంటే సముద్రంలో ఉన్నటువంటి ఒక చిన్న దీవి. వాళ్ళు షింటో అనే ఒక మతాన్ని అనుసరిస్తూ ఉంటారు. రెండవ అతిపెద్ద మతం అక్కడ ఆ దేశంలో బౌద్ధ మతం, భారతదేశం నుంచి వెళ్ళినటువంటి మతం. షింటో మతంలోనేమో ప్రకృతిని, పంచభూతాలను ఆరాధిస్తారు. బౌద్ధ మతం గురించి మనందరికీ తెలిసింది. ఈ 2 మతాలు కాకుండా ఇప్పుడు వలస వెళ్ళినటువంటి ముస్లిం మతం. క్రైస్తవులు, ముస్లిమ్స్, అక్కడక్కడ హిందువులు కూడా ఉన్నారు. కానీ ముస్లిమ్స్ ఆ దేశంలో ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు అసలు సమాధి చేయొద్దు, దహన సంస్కారాలు చేయండి అని ఎందుకు అంటున్నారంటే, వీళ్ళకి ఆల్రెడీ కబరిస్తాన్ అనేటువంటి ఒక స్థలాన్ని కేటాయించారు. ఆ కేటాయించినటువంటి స్థలంలో వీళ్ళు అంత్యక్రియలు చేసుకొని సమాధి చేస్తారు. అయితే ఇంకా స్థలం కావాల్సి వస్తుంది. కబరిస్తాన్కే ఎంత స్థలాన్ని కేటాయిస్తారు? జపాన్లో 12,50,00,000 సుమారు జనాభా. వీళ్ళకి వాడుకోవడానికి స్థలం ఉండాలి, ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉండాలి, రెస్టారెంట్లు, మాల్స్, హోటల్స్ నిర్మించుకోవడానికి స్థలం ఉండాలి, స్కూల్స్ కట్టుకోవాలి, హాస్పిటల్స్ కట్టుకోవాలి, వాళ్ళు ఆరాధించేటువంటి దైవాలు ఏవైతే ఉన్నాయో వాటికి అవసరమైనటువంటి ఆ దేవాలయాలను నిర్మించుకోవాలి. క్రిస్టియన్స్ ఉంటే చర్చిలు కట్టుకుంటామంటారు, ముస్లిమ్స్ ఉంటే మసీదులు, దర్గాలు కట్టుకుంటారు. మరి ఈ నేపథ్యంలో ఉన్న తక్కువ స్థలంలో ఇవన్నీ ఎక్కడ కట్టగలరు? పైగా వీళ్ళకి ఆల్రెడీ కబరిస్తాన్ ఇచ్చారు, అది సరిపోవట్లా. అయితే జపాన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సంచలనాత్మక నిర్ణయం వల్ల ముస్లిమ్స్ అంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కబరిస్తాన్కి ఇచ్చిన స్థలం ఏదైతే ఉందో దాన్ని కూడా వెనక్కి లాగేసుకుంటాం, దానిని వేరే కార్యక్రమాలకు వాడతాము, మీరు మాత్రం మా ఆచారం ప్రకారం దహన సంస్కారాలు చేయండి, లేదు మీకు ఇష్టం లేదు మేము చేయలేము అంటారా, డెడ్ బాడీని తీసుకుని మీ దేశానికి వెళ్ళిపోండి, దానికి అవసరమైన ఏర్పాట్లు కూడా మేము చేస్తాం అని చెప్పి జపాన్ ప్రభుత్వం వలస వచ్చినటువంటి ముస్లింలందరికీ చెప్పడం జరిగింది. మరి ముస్లిమ్స్ దాని మీద కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తి వ్యక్తం చేసినా ఆ దేశంలో ఇట్లాంటి ఆటలు సాగవు, వాళ్ళు ఏం చెప్తే చేయాల్సిందే. ఎందుకంటే ఆ దేశానికి వీళ్ళు వెళ్ళారు బతకడానికి. వలస వచ్చిన వాళ్ళు ఆ దేశాన్ని రూల్ చేస్తానంటే ఒప్పుకోరు. అక్కడ మన దేశంలో కుదిరినట్టు కుదరదు. సెక్యులర్ అని ప్రతోడు భుజాన టవల్ వేసుకొని వచ్చి లేదా కళ్ళద్దాలు పెట్టుకొని వచ్చేసి కాస్ట్లీ మాట్లాడడానికి కుదరదు. అక్కడ ప్రభుత్వానికంటే ఒక ప్రత్యేక నియమాలు ఉన్నాయి. నీ మతాన్ని నువ్వు పాటించు, కానీ ఎదుటివాడికి ఇబ్బంది కలిగించకు, మైకులు పెట్టకు. మైకులు పెట్టేటువంటి సాంప్రదాయాన్ని తీసేశారు. మీరు నమాజ్ చేసుకోండి, తప్పులేదు, దర్గాల్లో మీరు చేసుకుని ప్రార్థనలు మీరు చేసుకోండి, మసీదులో చేసుకుని నమాజులు మీరు చేసుకోండి, కానీ మైకు పెట్టకూడదు. మైకు పెడితే దాని మీద చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటారు. అలానే నమాజ్ చేసుకోవచ్చు, మైకు పెట్టకూడదు, నడి రోడ్డు మీద నమాజులు చేయకూడదు, జెండాలు పట్టుకొని రోడ్డు మీద ర్యాలీలు చేయకూడదు. మీ వల్ల
ఇతరులకు ఇబ్బంది కలగకూడదు అనేది ఆ ప్రభుత్వం పెడుతున్నటువంటి ఆంక్షలు. సక్రమంగా విన్నారనుకోండి, విని అక్కడ ఉండి ఉంటారు, లేదంటే ఆ దేశం నుంచి పంపించేస్తాం అని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఆ దేశంలో ఇంకా కొన్ని కొత్త నియమాలను కూడా తీసుకొచ్చారు. మసీదులు కొత్తగా కట్టకూడదు, ఏమీ నిర్మించకూడదు, మినార్లు కట్టకూడదు, అలాగే మైకులు పెట్టకూడదు మనం చెప్పుకున్నటువంటిది, అలాగే సమాధి చేయకూడదు. వీటన్నిటి మీద కూడా జపాన్ ప్రభుత్వం కఠిన నియమ నిబంధనలను విధించింది. మరి ఆల్రెడీ వాళ్ళ మత ఆచారం ప్రకారం నడుస్తున్నటువంటి సిద్ధాంతాన్ని మార్చుకుంటారా, లేదంటే జపాన్ ప్రభుత్వం కోసం, లేదా జపాన్ ప్రభుత్వం చేస్తారా, లేదా చనిపోయిన తర్వాత డెడ్ బాడీస్ తీసుకొని వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారా, స్వదేశానికి అనేది ప్రస్తుతం జపాన్లో నడుస్తున్నటువంటి చర్చ. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? గతంలో కూడా అనేక దేశాల్లో ముస్లిమ్స్ వెళ్ళినప్పుడు చాలా రకాలైనటువంటి రూల్స్ పెట్టడం జరిగింది. బ్రిటన్లో కూడా మనం చూసాం. లండన్లో ఉన్నటువంటి లండన్ సిటీలో చాలామంది ఆందోళనకారులు రోడ్డెక్కి ముస్లిమ్స్ మా దేశానికి వచ్చి మమ్మల్ని నానాగం చేస్తున్నారు, వీధులన్నీ ఆక్రమించారు, రోడ్డు మీద నమాజ్ చేస్తున్నారు, మైకులు పెట్టి నానా రచ్చ చేస్తున్నారు, మసీదులు కడుతున్నారు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మొత్తం వాళ్లే పొందుతున్నారని పెద్ద ఉద్యమం లేపినటువంటి పరిస్థితి. మరి జపాన్లో కూడా అదే పరిస్థితి వస్తుందా? జపాన్లో అంత పరిస్థితి కూడా రాకపోవచ్చు మేబీ, ఎందుకంటే వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి రూల్స్ పెట్టుకున్నారు కాబట్టి. ఆ రూల్స్కు విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే వాడిని పంపించేస్తారు ఆ దేశం నుంచి. నాకైతే ఎందుకనో జపాన్ ప్రభుత్వం పెట్టినటువంటి రూల్స్ బాగా నచ్చాయి. అంటే ముస్లిమ్స్ మీద ఇంకో విధంగా నేను మాట్లాడట్లేదు, కానీ పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా వాళ్ళ రూల్ పెట్టుకోవచ్చు, తప్పు కాదు. ఎందుకు చెప్తున్నారు నా మాట అర్థం చేసుకోండి. పాకిస్తాన్లో ఇస్లాం మతం ఉంది, బంగ్లాదేశ్లో ఇస్లాం ఉంది, ఇస్లాం కంట్రీస్ అన్నీ ఉన్నాయి. ఇస్లాం కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళ ఆచారాన్ని, సాంప్రదాయాన్ని ఎవరైనా వెళ్ళి ఆక్యుపై చేయాలనో లేదా మార్చేయాలనో నాశనం చేయాలని చూస్తే వాళ్ళకి ఎంత కోపం వస్తుంది? ఎవడైనా వెళ్ళి ఇస్లాం కంట్రీని మేము మార్చేస్తాం, హిందూ కంట్రీగా, క్రిస్టియన్ కంట్రీగా మార్చేస్తామంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అది బాధాకరమైన విషయమే కదా ఎవరికైనా. మరి వాళ్ళు ప్రపంచ దేశాలన్నీ తిరిగి అక్కడికక్కడ వలస వెళ్ళిపోయి ప్రపంచాన్ని మార్చేస్తాం, ఈ కంట్రీని ఇస్లాం కంట్రీగా మార్చేస్తామని ఉగ్రవాదులు మాట్లాడడం, కొంతమంది వీళ్ళు వెళ్ళి మాట్లాడడం, ఇది ఎంతవరకు పద్ధతిగా ఉంది? భారతదేశంలో కూడా ఇలా మాట్లాడే మూర్ఖులు అనేక మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ అసదుద్దీన్ ఓవైసీ తమ్ముడు అక్బరుద్దీన్ 5 నిమిషాలు టైం ఇస్తే భారతదేశంలో హిందువులకు సమానంగా ముస్లిమ్స్ని చేసేస్తాడంట. ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్న సందర్భంలో ఎవడు మాత్రం ఏ దేశంలో వాళ్ళకు ఉండడానికి హక్కులు ఇస్తాడు, అవకాశాలు ఇస్తాడు? ఈ దేశం అంటే సెక్యులర్ కంట్రీ అయింది. అప్పుడు స్వతంత్ర ఉద్యమంలో ముస్లిమ్స్ కూడా పాల్గొన్నారని చెప్పి మాట్లాడుతూ ఉంటా. సయ్యద్ అనే అతను ఎవరో ముస్లిం లీగ్ పార్టీ నేత అంట, ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఓకే, మాట్లాడచ్చు, స్వతంత్ర ఉద్యమంలో మీరు పాల్గొన్నారు. స్వతంత్ర ఉద్యమం కంటే ముందు మీరు ఎక్కడ ఉన్నారు? మరి అది కూడా మనం చూసుకోవాలిగా. సో ఇక్కడ ఇట్లా మాట్లాడుకుంటే ప్రతిదానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రలోకి వెళ్ళి మనం వెతికితే అర్థమవుతుంది ఏం జరిగింది ఏంటి ఈ దేశంలో అనేది. మొఘలాయులు లేకముందు ఈ దేశంలో ఎక్కడ ఉన్నారండి ముస్లిమ్స్? వచ్చిన తర్వాత అయినా, వాళ్ళు ఉన్న తర్వాత అయినా ఈ దేశంలో, ఈ దేశానికి, ఈ దేశ సంస్కృతిని పాటించకపోయినా వారి సంస్కృతి సాంప్రదాయాలు, వారి మతం వారు చేసుకోవచ్చు, కానీ ఇతరులకు ఇబ్బంది కలగకూడదు అనేది జపాన్ తీసుకొస్తున్నటువంటి రూల్. మన దేశంలో కూడా అలాంటి ఒక రూల్ వస్తే బాగుంటుంది. ఏ మతమైనా పాటించవచ్చు, కానీ మేజర్గా ఉన్నటువంటి ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలి, అలాగే ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. అట్లాంటి ప్రత్యేకమైన రూల్స్ తీసుకొస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. తీసుకురావడం ఒక్కటే కాదు, వాటిని కఠినంగా అమలు పరచాలి. ఎవడైనా సరే వాటిని హద్దు మీరితే వాటిని శిక్షించేలాగా చేయాలనేది నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు? జపాన్ ప్రభుత్వం ముస్లిమ్స్ మీద పెట్టిన నియమాలు, అలాగే కఠిన చట్టాల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్.